ఫ్రెండ్స్ ఇది టెక్నో క్యామాన్ 19 ప్రో. సో చాలా పెద్దగా ఉంది పేరు. ఈ ఫోన్ వచ్చేసరికి అమెజాన్లో కొన్నా నేను 18,000 సంథింగ్ అయితే ఈ ఫోన్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది ఒక 1 డే కూడా యూస్ చేస్తాను, అన్బాక్సింగ్ కూడా చేస్తాను, సపరేట్ రికార్డ్ కూడా చేశాను, కానీ మా వాళ్ళు ఆడియో రికార్డ్ చేయలేదు, దాన్ని మళ్ళీ రికార్డ్ చేస్తున్నా. సెకండ్ పార్ట్లో నా ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. ఈ ఫోన్లో స్పెషల్ ఏంటంటే మీకు ఇది మల్టీ కలర్ చేంజింగ్ ఫోన్. మనకి నార్మల్గా మనం కలర్ చేంజింగ్ ఫోన్ చూసాము, అంత కలర్ మొత్తం చేంజ్ అయ్యింది. దీనిలో ఏంటంటే ఒక్కొక్క పార్ట్ డిఫరెంట్ కలర్స్ అయితే వస్తుంది. రంగోలీ ఫోన్ అంటాం మనం, రంగోలీ హోలీ కలర్స్ అని వస్తాయి దీనిలో మీకు. అండ్ ఇంకొకటి దీనిలో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది ప్రైస్కి. మొత్తం స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. ఇది ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లే, మీడియాటెక్ హీలియో G96 ప్రాసెసర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, పోర్ట్రేట్ లెన్స్ ఇవి. 2 మెగాపిక్సెల్ ఇంకో కెమెరా ఉంది, మూడో కెమెరా, అది ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది కంప్లీట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఈ ఫోన్ నేను రివ్యూ పర్పస్ అయితే కొన్నాను, అంటే చెక్ చేయడం కోసం చాలామంది అడుగుతున్నారు ఈ ఫోన్. సో దానికి చెక్ చేయడం పర్పస్ అయితే కొన్నాను. సో ఇది కొనాలా వద్దో లాస్ట్ మొత్తం వీడియో మొత్తం చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. మీకు ఏదైతే పేపర్ మీద కనిపిస్తున్నాయో అవి రియాలిటీగా ఎలా ఉన్నాయో అవన్నీ మీకు వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ మనం బాక్స్ కంటెంట్ చూద్దాం. బాక్స్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు కలర్ఫుల్గా ఉంది, సేమ్ మీకు బ్యాక్ సైడ్ ఫోన్ కూడా ఇట్లానే కలర్స్ అయితే ఉంటుంది. అండ్ డిజైన్ అవార్డ్స్ పొందింది ఇది, ఇక్కడ అది కూడా మెన్షన్ చేసుకున్నారు. అండ్ ఇది 8GB RAM 128GB మోడల్. ఒకసారి మనం బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మాత్రం బాక్స్ లోపల మొబైల్ ఫోన్ ఉంటుంది, అండ్ యూజర్ మాన్యువల్ వారంటీ కార్డు ఉంటుంది, క్లియర్ కేస్ అయితే ఉంటుంది. కేస్ వేస్తే మీకు బాగానే ఉంది, కేస్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, క్లియర్ కేస్ ఇది. బ్యాక్ సైడ్ లుక్ కూడా ఏం పాడు చేయదు. 33 వాట్ ఛార్జర్ ఉంది, Type-C కేబుల్, సిమ్ ఇజెక్టర్ పిన్. సో ఇవి ఓవరాల్ అయితే మాత్రం బాక్స్లో కంటెంట్స్ అయితే. ఇంకా ఫోన్ ఫిజికల్గా చూసుకుంటే రైట్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇదే పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కూడా రైట్ సైడ్ మీకు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది, ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కూడా ఒక మైక్రో SD కార్డ్ అయితే మీరు పెట్టుకోవచ్చు. టాప్లో వచ్చేసరికి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, ఇయర్ పీస్ కూడా టాప్ నుంచే మనకు కనిపిస్తుంది. బాటంలో మనకి స్పీకర్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి, ఫ్లాష్ కనిపిస్తుంది. అండ్ బాటంలో టెక్నో క్యామాన్ ఓఎస్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా దీనిలో అయితే మీకు ఉంటుంది. అండ్ ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం ఇది మొత్తం మీకు పాలికార్బోనేట్ బాడీతో అయితే వస్తుంది. బ్యాక్స్ కానీ సైడ్ కానీ, బ్యాక్ సైడ్ అన్నీ మీకు పాలికార్బోనేట్. ఫ్రంట్ వచ్చేసరికి గ్లాస్, ఎగ్జాక్ట్గా ఏ గ్లాస్ వీళ్ళు మెన్షన్ చేయట్లేదు. స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది. ఫోన్లో యూఐ వచ్చేసరికి మీకు చాలా బ్లూట్వేర్ అయితే ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ మీరు వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుని చేసుకోవచ్చు. అండ్ టాప్ నుంచి ఇట్లా స్లైడ్ చేసాం అనుకోండి మనకి ఐఫోన్ టీమ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఓవరాల్ అయితే మాత్రం వివో ఇట్లాంటి యూఐ అయితే నాకు కనిపిస్తుంది. బ్లోట్వేర్ అయితే ఎక్కువ ఉంటుంది, మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ కూడా ఉంది, 13GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. దీని డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ మీకు ఇది మీకు ఎండలో తీసుకెళ్ళి పెట్టారు అనుకోండి, లేకపోతే యూవీ లైట్ మీ దగ్గర ఉన్న దాన్ని వేసినా కానీ మీకు కలర్స్ అయితే వస్తాయి. మీరు ఎండలో తీసుకెళ్లారనుకోండి మీకు డిఫరెంట్ కలర్స్ అయితే మీకు కనిపిస్తూ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఎక్కువసేపు అయితే ఉండట్లేదు. నార్మల్ వివో ఇట్లాంటి మనం చూసాం కదా కలర్ చేంజింగ్ గ్లాస్, అవి కొద్దిసేపు అయితే ఉంటాయి కలర్. ఇవి మీకు ఎండలో నుంచి బయటికి రాగానే కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. అదొకటి నోటీస్ చేశాను నేను. అండ్ కాకపోతే ఇక్కడ మీకు మల్టీ కలర్స్ వస్తాయి. సో చూడడానికి బాగా అనిపిస్తుంది మల్టీ కలర్స్ వచ్చినప్పుడు ఫోన్ బ్యాక్ సైడ్ నుంచి మీరు చూసినప్పుడు. సో ఇదొకటి డిజైన్ అయితే బాగుంది బ్యాక్ సైడ్ నుంచి అయితే. అండ్ మిగతా అంటే కెమెరా ఇవన్నీ మిగతావన్నీ సెకండ్ పార్ట్లో చూడండి. ఫ్రెండ్స్ ఈ ఫోన్ ఒక 1 డే యూస్ చేసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడతాను. కెమెరా వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసింది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది, అండ్ పోర్ట్రేట్ లెన్స్ ఉన్నాయి. కాకపోతే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అసలు సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. మనకి నార్మల్ 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూస్ చేసి. మీరు ఇక్కడ చూడొచ్చు నడుస్తున్నా కానీ చాలా షేక్ అయితే వీడియోలో ఉంది. అండ్ ఇంకా పరిగెడుతుంటే ఇంకా దారుణం, ఇంకా ఊగిపోతూ ఉంది. 1080pలో కూడా చెక్ చేశారు, 1080pలో కూడా అంతే, నడుస్తుంటే కొద్దిగా ఓకే కానీ పరిగెడుతుంటే మాత్రం మామూలు షేక్ అయితే లేదు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ పేరుకుంది, సో దీని వర్క్ మాత్రం అంత లేదు. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కొద్దిగా కాస్ట్ అయితే అవుతుంది, అంత ఈజీగా పెట్టడం. వర్క్ విషయంలో మాత్రం లేనట్టే ఉంది అది. అండ్ ఇంకొకటి 50mm పోర్ట్రేట్ లెన్స్ అయితే ఉన్నాయి. పోర్ట్రేట్ షాట్స్ మీకు ఓకే పర్లేదు బాగానే వస్తున్నాయి, కాకపోతే కెమెరా నాకు అంత ఇంప్రెస్ అయితే చేయలేదు, కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ లో లైట్కి వెళ్ళామనుకోండి సాఫ్ట్ వస్తున్నాయి పిక్చర్స్, అంత షార్ప్ అయితే లేవు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ అయితే మీకు డెప్త్ ఎఫెక్ట్ అయితే బాగానే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో 2 మెగాపిక్సెల్ కెమెరా ఒకటి ఇచ్చారు, అది ఎందుకు ఇచ్చారో వాళ్ళకే తెలియాలి. దానిలో మ్యాక్రో యూజ్ చేయడానికి లేదు. అండ్ 2 మెగాపిక్సెల్ కెమెరా యూజ్ చేసి డెప్త్ అంటే పోర్ట్రేట్ షాట్ కూడా తీయడానికి లేదు. డెప్త్ ఎఫెక్ట్ కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరా నుంచే వస్తుంది. 2 మెగాపిక్సెల్ కెమెరా మేబీ అది బ్లాక్ అండ్ వైట్ కెమెరా అయి ఉండొచ్చు, వాళ్ళైతే ఎక్కడ దాని గురించి మెన్షన్ చేయట్లేదు. ఇక ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ కెమెరా, ఇది మీకు హెచ్డిఆర్ పర్ఫార్మెన్స్ అంత బాగా ఈ ఫోన్లో. హెచ్డిఆర్ ఆన్లో ఉన్నా కానీ మీకు మనకి బ్యాక్గ్రౌండ్ అయితే
అంత డైనమిక్ రేంజ్ అంత అడ్జస్ట్ చేసుకోలేకపోతుంది. వైట్ వస్తున్నాయి పిక్చర్స్ అయితే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు పర్లేదు, బాగానే పర్ఫామ్ చేస్తుంది. మీ బ్యాక్ సైడ్ లైట్ ఉంటే మాత్రం కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయ్యిద్ది, అది మీరు మైండ్లో పెట్టుకోవాలి. అండ్ లో లైట్‌లో మాత్రం సాఫ్ట్ వస్తాయి. లో లైట్‌లో మీకు పిక్చర్స్ అయితే కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తాయి. అండ్ కెమెరా అయితే చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి. ఈ రకమైన కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా కష్టం. 10,000 లోపు ఏదైతే కెమెరా పర్ఫార్మెన్స్ ఉందో అట్లా ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది కానీ అది సరిగ్గా యూజ్ చేయలేదు. అండ్ ఫ్రంట్ బ్యాక్ కెమెరా వచ్చేసి మీరు 2K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. దీనిలో మీకు బొకే వీడియో కూడా ఉంటుంది. 720p మీరు బొకే వీడియో రికార్డ్ చేయొచ్చు. బొకే వీడియో కూడా మనకి సైడ్స్ అయితే ఎడ్జెస్ అయితే చాలా వరకు కట్ అయిపోతున్నాయి. అది కూడా అంత కరెక్ట్గా అయితే లేదు బొకే వీడియో కూడా. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు ఏఆర్ జోన్ అని ఒకటి ఉంది. యాపిల్ మిమోజీ లాగా ఎమోజీస్లో ఉపయోగించి మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ కొన్ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. అండ్ స్కై షాప్ కూడా ఉంటుంది. ఆకాశాన్ని ఫోటో తీసేటప్పుడు రకరకాల ఎఫెక్ట్స్ యూజ్ చేసి మీరు ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఫిలిం అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే వ్లాగ్ మోడ్లో మీరు వీడియో రికార్డ్ చేయడం అనమాట. షామీలో మనం చూసాం కదా, సేమ్ అట్లా ఒక మోడ్ అయితే ఉంది. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే కెమెరాలో అయితే ఉన్నాయి. ఇది ఓవరాల్ కెమెరా అయితే మొత్తం చాలా వరకు ఇంప్రూవ్ చేయాలి. అంత మంచి ఎక్స్పీరియన్స్ అయితే కెమెరాలో అయితే లేదు. అండ్ బ్యాటరీ దీనిలో 5000 mAh బ్యాటరీ ఈజీగా ఒక ఫుల్ డే అయితే మీరు యూజ్ చేయొచ్చు. G96 ప్రాసెసర్, 12nm కమిల్ ప్రాసెసర్, ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది 33 వాట్ ఛార్జింగ్ కాబట్టి 1 అవర్ 30 మినిట్స్ అట్లా టైం తీసుకోవచ్చు. ఇది మీకు ఛార్జ్ చేయాలంటే 1 అవర్ నుంచి 1 అవర్ 30 మినిట్స్ టైం తీసుకుంటుంది. దీనిలో ప్రాసెసర్ MediaTek G96 ప్రాసెసర్ ఉంది. సో మీ జనరల్ గేమింగ్ అయితే బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ అయితే ఆడడానికి పనికిరాదు. BGMI మీకు స్మూత్ అండ్ అల్ట్రా 40 FPS కూడా హ్యాండిల్ చేయగలదు. సో మీరు హెవీ గేమింగ్ అయితే మాత్రం ఈ ఫోన్ మీకు పనికిరాదు. క్యాజువల్ గేమ్ నార్మల్గా అప్పుడప్పుడు ఆడుకునే వాళ్ళు అయితే ఓకే. మీడియం గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తారు. హెవీ గేమ్స్ కొద్దిగా ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ దీనిలో ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. డిస్ప్లే అయితే మీకు ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేది, AMOLED అయితే కాదు. కాస్ట్ కటింగ్లో వీళ్ళు డిస్ప్లే అయితే AMOLED ఇవ్వకుండా LCD అయితే ఇచ్చారు. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఓకే మనకి, కానీ AMOLED ఇస్తే మాత్రం చాలా బాగుండేది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఈ మెరుపులు తీసేసి AMOLED స్క్రీన్ ఇచ్చేసి దీన్ని 15,000 లోపు తీసుకొచ్చినా బాగుండేది. సో ఇలా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవన్నీ తీసుకొచ్చి దీన్ని LCD డిస్ప్లే తీసుకొని వచ్చి 18,000 పెట్టారు ప్రైస్ అయితే. సో ఇది పెద్ద మిస్టేక్ అని చెప్పొచ్చు. సో AMOLED ఇచ్చినా కానీ 15,000 లోపు చక్కగా మనం మూవీస్ చూసుకోవడానికి చాలా వరకు ఇంకా యూజ్ అయ్యేది. స్టీరియో స్పీకర్స్ ఇస్తే ఇంకా బాగుంటుంది. దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్లో సింగిల్ స్పీకరే ఉంది. L1 సపోర్ట్ అయితే ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది, ఆల్రెడీ చెప్పాను. సో ఇదో ప్లస్ పాయింట్ దీనికి. అండ్ నెక్స్ట్ దీనిలో UI గురించి మాట్లాడాలి. UIలో కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, చాలా అట్రాక్ట్ చేస్తాయి మీకు. దీనిలో మీకు సోషల్ టర్బో అని చెప్పేసి ఒక మోడ్ అయితే ఉంటుంది, ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది వాట్సాప్లో ఉపయోగపడుతుంది మీకు. వాట్సాప్ మీరు ఏదైనా కాల్స్ చేస్తున్నారు అనుకోండి, ఆడియో కాల్ కానీ వీడియో కాల్ కానీ, వాయిస్ మీరు చేంజ్ చేయొచ్చు. 4 వాయిస్ ఇచ్చారు. అమ్మాయి వాయిస్లో కూడా మీరు మాట్లాడవచ్చు. అవతల వాళ్ళకి మీరు మాట్లాడేది అమ్మాయి వాయిస్లో అయితే వినిపిస్తూ ఉంది. సో ఇది చెక్ చేసా, ఇది బాగా వర్క్ అవుతుంది. సో అవతల వాళ్ళు అమ్మాయి మాట్లాడుతుంది అనుకుంటారు, అట్లా వాయిస్ అయితే చేంజ్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు వాయిస్ రికార్డ్ కూడా చేసుకోవచ్చు మీరు. మన ఫొటోస్ని స్టిక్కర్స్ లాగా మీరు వాట్సాప్లో పంపించుకోవాలనుకుంటే పంపించుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీనిలో ఫ్రెండ్ స్టేటస్లు ఉంటాయి కదా, మన ఫ్రెండ్లు స్టేటస్లు పెట్టుకుని ఉంటారు, వాటిని డైరెక్ట్గా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకో ఫీచర్ కూడా ఉంది వాట్సాప్లో. వాట్సాప్ కాల్స్ వచ్చినాయి అనుకోండి, మీకు ఫ్లాష్ లైట్ కూడా వెలుగుతూ ఉంటుంది. వాట్సాప్ కాల్కి నార్మల్ కాల్ డిఫరెన్స్ కూడా మీకు అర్థమైపోద్ది. ఇట్లా వాట్సాప్ సంబంధించి అయితే కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి, ఈ కొద్దిగా ఇంప్రెస్ చేసినాయి నన్ను. అండ్ ఇంకా కాల్ రికార్డింగ్ అయితే ఉంది. కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి తినిపించట్లేదు, ఎందుకంటే ఇది మీకు గూగుల్ డైలర్తో అయితే రావట్లేదు. సో ఇదొక ప్లస్ పాయింట్ దీనికి. ఇది ఓవరాల్ అయితే మాత్రం 18,000 పెట్టి ఫోన్ కొనొచ్చా ఫైనల్ మాట్లాడితే మాత్రం 18,000 అయితే ఫోన్ నాకు తెలిసి అయితే ఈ డిజైన్ మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అది మాత్రం నాకు గుడ్ అనిపించింది. డిజైన్ కొద్దిగా అట్రాక్ట్ చేస్తుంది. సో వీళ్ళు మైనస్ ఏం చేస్తారంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సరిగ్గా ఇంప్లిమెంట్ లేదు. దాని ప్లేస్లో వీళ్ళు AMOLED స్క్రీన్ తీసుకొచ్చి ఫోన్ 15,000 లోపు అట్లా తీసుకొచ్చారనుకోండి, కొద్దిగా వర్త్ అయ్యేది. కెమెరా మైనస్, కెమెరా చాలా ఇంప్రూవ్ చేయాలి. ఇది కొద్దిగా నాకు అనిపించినాయి. ఇది ఓవరాల్గా. సో నా వరకైతే మాత్రం నేను కొనమని చెప్పట్లేదు, జస్ట్ నేను ఎక్స్పెరిమెంట్ పర్పస్ అయితే నేను తీసుకున్నాను. మీరు అడుగుతున్నారు కాబట్టి ఎలా ఉందో చెక్ చేయడానికి నేను ఈ ఫోన్ అయితే కొన్నాను. నా వరకైతే మాత్రం ఈ ఫోన్ని స్కిప్ చేయండి. ఆ ప్రైస్కి 18,000 వస్తే స్కిప్ చేయండి. 12,000-13,000 అట్లా ఏమన్నా ఫ్యూచర్లో సేల్ అట్లా వస్తే అప్పుడు మీరు కన్సిడర్ చేయాలనుకుని చేయొచ్చు. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని ఇప్పుడు చెప్పినవన్నీ దీనిలో అయితే నాకైతే అంత నచ్చలేదు. ఇది ఓవరాల్గా టెక్నో క్యామన్ 19 Pro అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.